వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత సేమ్. లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి అయితే వీడియో ఎండ్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి తనుజ గారి ఫ్యాన్స్కి అయితే ఈరోజు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో ఎందుకు అంటే తనుజ గారు అయితే ఈరోజు అయితే కళ్యాణితో గారితో గేమ్ ఆడైతే విన్ అవుతారంట. విన్ అయిన వాళ్ళు మహారాణి అవుతారు. సో అందుకే తనుజ గారు అయితే మహారాణి అయ్యి కళ్యాణ్ గారు అయితే కమాండర్ అవుతారంట. సో ఇంకా తనుజ ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకు అంటే మహారాణి అవుతే ఎక్కువ కెప్టెన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఈ వీక్ అన్న తనుజ గారు కెప్టెన్ అయ్యి తన కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి మరి. సో ఇంకా తనుజ గారు అయితే మాత్రం నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఓటింగ్లో అయితే ఎలాంటి తడబాటు ఎవ్వరు రాలేదు నెంబర్ 1లోకి. తనుజ గారే నెంబర్ 1 పొజిషన్లో అయితే ఉన్నారు. సో ఇంకా డెమోన్ విషయంలో తనుజ గారు చేసింది అయితే చాలా అంటే చాలా రాంగ్ అనే చెప్పాలి. సో తను టాస్క్లో భాగంగానే అలా ముందుకు ఇలా పుష్ చేశారు. సో అంతేగాని దాన్ని ఆమె అంతగా కొంచెం రాద్ధాంతం చేసి దాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు. సో నా పర్సనల్గా కూడా అస్సలు నచ్చలేదు. సో నెక్స్ట్ వచ్చేసి అయితే కళ్యాణ్ గారు అయితే ఉన్నారు. కళ్యాణ్ గారు కూడా తనుజ గారికి అయితే గట్టి పోటీ అయితే ఇస్తున్నారు. సో థర్డ్ పొజిషన్ వచ్చేసి భరణి గారు ఉన్నారు. భరణి గారికి కూడా సూపర్ ఓటింగ్ పడుతుంది. సో తన కామెడీ కూడా మొన్న చాలా బాగా అనిపించింది. సో ఆ నెక్స్ట్ వచ్చేసి 4th పొజిషన్లో ఉందైతే సంజన గారు. సంజన గారు కూడా చాలా బాగా ఆడారు. సో ఇమాన్యుయల్ ఓటు కూడా ఎంతో కొంత కాకపోయినా కొంత అయినా సంజన గారికి అయితే పడుతున్నాయి. సో తన నెక్స్ట్ పొజిషన్ తను ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు ఉన్నారు. సుమన్ శెట్టి గారు కూడా సూపర్ టవర్ టాస్క్లో అయితే చాలా బాగా ఆడారు. సో నెక్స్ట్ అయితే తను ఉన్నారు. ఆ నెక్స్ట్ వచ్చేసి డెమోన్ పవన్ గారు ఉన్నారు. డెమోన్ పవన్ అంటే టాస్క్ల కింగ్ అనే చెప్పాలి. సూపర్గా ఆడారు. నిఖిల్ నాయర్తో కలిసి అయితే సూపర్గా ఆడైతే విన్ అయ్యారు. టాస్క్ విన్ అయ్యి కమాండర్ అయ్యారు ప్రజల నుంచి. సో ఆ నెక్స్ట్ వచ్చేసి అయితే రీతు గారు అయితే ఉన్నారు. సో రీతు గారు డేంజర్ జోన్లో ఉన్నారు. డెమోన్ పవన్ డేంజర్ జోన్లోనే ఉన్నారు. నెక్స్ట్ అయితే నిఖిల్ నాయర్ అయితే కొంచెం నిన్న టాస్క్ గెలిచారు కదా, లాస్ట్ పొజిషన్ నుంచి కొంచెం పై పొజిషన్లోకి వచ్చారు. సో దివ్య గారు లాస్ట్ పొజిషన్లో ఉంది. గౌరవ్ గారు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో అయితే కామెంట్ చేయండి.